గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చే 3 మాసాలలో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క మాసంలో ఏ తేదీలు అనుకూలం, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఏ తేదీలు ప్రతికూలమో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం మొదటి 2 పాదాలలో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఈ వీడియో చూడబోయే ముందు ఒకవేళ మీకు పెళ్ళైనట్లయితే మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలాంటి జంటలు ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారండి. ఈ మాసంలోని 2, 3, 16, ఆగస్టు 17, 25, 26 తేదీలు అనేవి మీకు అనుకూలం కాదు. ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి. మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు కానీ, ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ పడిపోవటం కానీ, డీహైడ్రేట్ అవటం కానీ, అనారోగ్య సమస్యలతో ఇంటికి తిరిగి రావటం కానీ, దెబ్బలు తగిలించుకుని రావటం కానీ ఇలాంటివి సూచిస్తున్నాయి. కాబట్టి నేను చెప్పిన తేదీలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. ఈ మాసం మధ్యమంలో అంటే 2వ సగభాగంలో గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. తృతీయ వారంలో విదేశాలలో ఉంటున్న వారికి స్థిరాస్తి నష్టాలు ఎదురవుతాయండి. అయితే ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఒక చేదు వార్త ఏంటంటే, ఎదిగిన పుత్ర సంతానంతో కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారికి మీకు మాటల యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. పుత్రికా సంతానం కాదండి, పుత్ర సంతానంతో. స్త్రీలతో అపవాదులు బాధిస్తాయి. ఈ మాసం చివరిలో మాత్రం అంటే 2వ సగభాగంలో మాత్రం ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయండి. ఆగస్టు స్టార్టింగ్లోనే అనుకూలంగా ఉండదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా 2, 3, 16, 17, 25, 26 ఈ తేదీలు అయితే మీకు అనుకూలం కాదండి. ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటారు. కాబట్టి ముఖ్యమైన పనులు కానీ, ప్రయాణాలు కానీ ఈ సమయంలో చేయకపోవటం మంచిది. వృత్తి జీవితంలో ఉన్నవారికి గౌరవం, ఆశించిన చక్కటి అభివృద్ధి లభిస్తుంది. విద్యార్థులకి కూడా ఆగస్టు మాసం అనేది మధ్యస్థంగా ఉంటుందండి, పూర్తిగా అనుకూలించట్లేదు. కొన్ని ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. మెయిన్గా ఆగస్టు మాసంలో ఎవరికైతే పుత్ర సంతానం ఉందో, మగపిల్లలు ఉన్నారో వారికి మీకు మాటల యుద్ధం జరుగుతుందండి. మీ సంతానం మీ మాట వెనక మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, లేదా మీ సంతానం మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని కొన్ని మాటలు అనే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మకర రాశి వారికి ఈ మాసంలో ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబ చికాకులు అనేవి కొనసాగుతాయండి. సొంత మనుషుల యొక్క నిరాదరణ బాధిస్తుంది. అంటే బంధువర్గం వారు మేలు చేస్తారు అన్నట్లుగా మీకు అనిపించినా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారండి. మీ ముందు బాగానే ఉంటూ మీకు నష్టాన్ని కలిగించటం ఈ మాసంలో మీ బాధకి, ఉద్రేకానికి కారణమవుతుంది. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కష్టం మీద ఫలిస్తాయండి. మొదటి ప్రయత్నంలో ఫలించే అవకాశాలు తక్కువ. కొన్ని ఆటంకాలు సూచిస్తున్నాయి. వేరే చోట ఇల్లు కొనాలనో లేదా ఫ్లాట్ కొనాలనో, రూమ్ వెతుక్కోవాలి అనుకుంటున్న వారికి చాలా కష్టం మీద కోరుకున్న ఇల్లు అనేది దొరుకుతుంది. సెప్టెంబర్ 12వ తారీఖు, 13వ తారీఖుల్లో శారీరక అలసట అధికం అవుతుందండి. సెప్టెంబర్ 20 నుండి 25వ తారీఖు మధ్యకాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి లక్ష్య సాధన కొరకు ఒత్తిడి అనేది అధికం అవుతుందండి. తలపైన కాస్త భారం ఉన్నట్లుగా ఫీల్ అవుతారు. కార్యంలో విఘ్నాలు ఎదురవుతాయి. కాబట్టి సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారు ప్రతిరోజు కూడా వినాయకుడికి దండం పెట్టుకోవటం మంచిది. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం ముక్క పెట్టుకుని వెళ్ళటం మంచిదండి. ఆలోచనలు ఎక్కువ అవుతాయి, పిరికితనం ఎక్కువ అవుతుంది. ఇటువంటి అననుకూల ఫలితాలన్నీ కూడా సెప్టెంబర్ మాసం మొత్తం కాదండి, సెప్టెంబర్ 12వ తారీఖు, 13,
20 నుండి 25వ తారీఖు మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలో మీకు కాస్త అననుకూల ఫలితాలు అనేవి ఎదురవుతాయి. మిగిలిన సమయంలో మకర రాశి వారికి బాగానే యోగిస్తుంది. చదువుకునే పిల్లల విషయానికి వస్తే వారికి చదువు విషయంలో అనుకూల ఫలితాలే సూచిస్తున్నాయండి. విదేశీ ప్రయత్నాల విషయంలో లేదా విదేశాలలో చదువుకునే ప్రయత్నాలు చేస్తున్న వారికి అలసట విసుగు లేకుండా మళ్ళీ ప్రయత్నాలు చేయగలిగితే కలిసి వస్తుందండి. మొదటి ప్రయత్నంలోనే ఈ మాసంలో స్టార్ట్ చేసిన పనులు పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. శని భగవానుడు ప్రస్తుతం మీ 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మకర రాశి వారి పైన ఇంకా ఉంది. కాబట్టి ఈ సెప్టెంబర్ మాసంలో మిగిలిన గోచారం బట్టి చూసుకున్నట్లయితే కొత్త పనుల విషయంలో కొన్ని విఘ్నాలు సూచిస్తున్నాయి. కాబట్టి శని మంత్రాన్ని జపించటం కానీ, శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, విఘ్నేశ్వరుడికి పూజలు చేయటం కానీ మంచిదండి. ఈ సెప్టెంబర్ మాసంలో వీలైనట్లయితే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుడి మంత్రాన్ని జపించటం మంచిదండి. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ అక్టోబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. భాగస్వామ్య వ్యాపారాలు మాత్రమే లాభించవు. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి పెద్దగా కలిసి రాదండి. అంటే వారి భాగస్వామితో చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సొంత వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం అక్టోబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. ఉద్యోగాలు చేస్తున్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా సూచిస్తున్నాయి. ఈ మాసంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదండి. రూపాయి పెట్టుబడి పెట్టే ముందు 10 సార్లు ఆలోచన చేయండి, లేదంటే మీ కష్టం అనేది వృధా అవుతుంది. అక్టోబర్ మాసం మధ్యకాలంలో ఇష్టదైవ దర్శన భాగ్యం లభిస్తుంది. తిరుపతి వెళ్ళటం కానీ లేదా ఇతర పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ జరుగుతుంది. మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనేవి నెమ్మదిగా సంతృప్తికరంగా మారతాయండి. మీరు ఈ మాసంలో పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే గతంలో మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అనేది వృధా అవుతుంది. ఈ మాసంలో ఆదాయంలో తగ్గుదల అయితే ఉండదండి, పెరుగుదల ఉంటుంది. కానీ కేవలం మీరు పెట్టుబడి విషయంలో అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ లేదా ఇతర బెట్టింగ్ యాప్ల్లో కానీ ఉద్యోగం ఇప్పిస్తారు అని డబ్బులు కట్టడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయొద్దండి. 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అయితే బంధువర్గీయులతో మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ముందే ఎవరికి మాట ఇవ్వవద్దు. వారు పదే అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా సరే భవిష్యత్తులో నేను ఇది చేయగలుగుతానా అని 1-10 సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే ఎవరికైనా సరే, బంధువర్గం వారికైనా, స్నేహితులకైనా, తెలిసిన వారు ఎవరికైనా సరే మాట ఇచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోండి. వివాహ విషయంలో సంతాన ప్రయత్నాలు కూడా లాభిస్తున్నాయి. గతం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల కాలమే. అలాగే వివాహం అయ్యి సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అక్టోబర్ మాసం అనేది అనుకూల కాలంగానే చెప్పవచ్చండి. ఈ మాసంలో పుత్ర సంతానం పొందటానికి మాత్రం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు అక్టోబర్ మాసం అనేది సువర్ణ కాలంగా చెప్పవచ్చండి. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. పోటీ పరీక్షలు ఈ మాసంలో రాయబోతున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు అనేవి పొందగలుగుతారండి. అయితే కంగారు పడితే మీరు ఎంత చదివినా సరే నష్టానికి కారణమవుతుంది అని గుర్తుంచుకోవాలి. మకర రాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి అనుకూల కాలమేనండి. ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల కాలమే. వ్యాపారం చేస్తున్న వారికి అనుకూల కాలమే. కాకపోతే జాయింట్ వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామి వల్ల మీ మనసు కాస్త నొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం బాగుంటుందండి. మకర రాశి వారికి అక్టోబర్ 13వ తారీఖు ముందు ఒకలా ఉంటుందండి, అక్టోబర్ 13వ తారీఖు తర్వాత ఒకలాగా ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు నుండి 13వ తారీఖు మధ్య కాలంలో తొందరపడి మాట ఇవ్వటం కానీ, బంధువర్గంలో వారితో తోలనాడి మాట్లాడటం కానీ, కటువుగా మాట్లాడటం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఆ తర్వాత అయితే 13వ తారీఖు తర్వాత అయితే మీకు బాగానే ఉంటుంది అన్ని విషయాలలో కూడా. ఇవి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాస ఫలితాలండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశి వారి యొక్క కష్టాలు తగ్గాలి అంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి, మకర రాశి వారి వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదో, ఎలాంటి మనస్పర్ధలు వస్తాయి, వివాహ విషయంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో క్లియర్గా వివరిస్తూ సపరేట్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.